ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలన్నీ దివంగత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నుంచి పుట్టినవేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజల కష్టాలను ఆయన చూశారని చెప్పారు. వైఎస్ఆర్ పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలిచేందుకు తాను వచ్చినట్లు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఇచ్చాపురంలో ప్రజా ప్రస్థానం విజయ స్తూపాన్ని ఆమె సందర్శించి నివాళులర్పించారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ఆర్ పాదయాత్ర ఇచ్చాపురంలోనే ముగిసినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రజల కష్టాలను చూసి ఆయన ఒక్క అవకాశం అడిగారని, సీఎం అయ్యాక 46 లక్షల మందికి పక్కా ఇల్లు కట్టించినట్లు వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఇదే ఇచ్చాపురం నుంచి తన ప్రస్థానం మొదలైనట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పథకాలన్నీ వైఎస్ఆర్ అమలు చేశారని, వైఎస్ఆర్కి కాంగ్రెస్ ఎంత బలమో ఆయనకి కాంగ్రెస్ అంత బలమని, రాజశేఖర్ రెడ్డిని అవమానించిన పార్టీ అని కొందరు విమర్శలు చేస్తున్నారని, ఆ విమర్శల్లో నిజాలు లేవని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ అంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అభిమానం ఉందని, ఆ విషయాన్ని స్వయంగా సోనియా గాంధీయే తనకు చెప్పినట్లు సభాముఖంగా ప్రకటించారు. రాజీవ్ గాంధీ చనిపోయాక కూడా ఎఫ్ఐఆర్లో ఆయన పేరు పెట్టారని, అది తెలియక చేసిన తప్పు కానీ తెలిసి చేసింది కాదని పేర్కొన్నారు. తాను జీవించినంతకాలం బీజేపీకి వైఎస్ఆర్ బద్ధ వ్యతిరేకని, ఈవేళ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందన్నారు. బీజేపీకి ఇక్కడి పార్టీలు తొత్తులుగా మారాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే ఉందంటూ వ్యాఖ్యానిస్తూ బీజేపీకి కీలుబొమ్మల జగన్ ప్రభుత్వం మారిందని, రాష్ట్రాన్ని ఆ పార్టీ మోసం చేసిందన్నారు. ఒక్కరోజు కూడా జగన్ ప్రత్యేక హోదా కోసం అడగలేదని, 25 మంది ఎంపీలనిస్తే హోదా తెస్తాననే మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక హోదాపైనే పెడతానని ఇదివరకే ప్రకటించినట్లు చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీనని, వైఎస్ఆర్ ఆశయాలను అందరం బతికిద్దామని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం ఆ పాదయాత్రలోకి పుట్టినదే, రైతులకు రుణమాఫీ ఆ పాదయాత్రలోకి పుట్టినదే, ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న కోరిక ఆ పాదయాత్రలోకి పుట్టినదే, ఫీజు రీయింబర్స్మెంట్. ఇలా ఆ పాదయాత్రలో ఎంతమందికి ఇల్లు లేవు అని చూసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 46 లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైతే ఆ పాదయాత్రను ముగించుకున్నారో అప్పుడున్న సర్కారు మీద పోరాటం మొదలుపెట్టి ఆ పాదయాత్రను ఇక్కడి వరకు తీసుకొచ్చారో ఆయన బిడ్డగా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆ పోరాటానికి కొనసాగింపుగా మళ్ళీ ఆ పేదవాళ్ళ పక్షాన నిలబడడానికి ఇదే ఇచ్చాపురంలో ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్రను ముగించుకున్నారో దానికి కొనసాగింపుగానే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి అని తన ప్రస్థానాన్ని ఇదే ఇచ్చాపురంలో మొదలు పెట్టదలుచుకుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీ అందరూ ఆశీర్వదించారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం యావత్ ప్రపంచంలో ఎక్కడున్నా రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి 2 సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది.